హాయ్ ఫ్రెండ్స్, గేమర్లకు ఇది నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక ప్లేస్టేషన్ గేమింగ్ డిస్క్ల పని అయిపోయింది. ఈ భారీ మార్పు వెనుక ఉన్న కారణాలు ఏమిటి? దీనివల్ల మనకు కలిగే లాభనష్టాలేమిటి? ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నా పేరు మంజు, మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. దశాబ్దాలుగా ఆటలను డిస్క్ల రూపంలో కొనుగోలు చేయడం, వాటిని స్నేహితులకు ఇచ్చి పుచ్చుకోవడం, లేదా కలెక్షన్గా భద్రపరుచుకోవడం మనందరికీ అలవాటు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయంతో గేమింగ్ ప్రపంచం పూర్తిగా డిజిటల్ బాట పట్టనుంది. గేమింగ్ ప్రపంచంలో ఒక శకం ముగియబోతోంది. ఫిజికల్ కాపీల ద్వారా గేమ్స్ సొంతం చేసుకునే సంప్రదాయానికి సోనీ స్వస్తి పలకాలని నిర్ణయించుకుంది. 2028 జనవరి నుంచి కొత్తగా విడుదలయ్యే ఏ ప్లేస్టేషన్ గేమ్ కూడా ఫిజికల్ డిస్క్ రూపంలో రాదని సంస్థ అధికారికంగా ప్రకటించింది. యూజర్ల ప్రాధాన్యతలు డిజిటల్ మాధ్యమం వైపు భారీగా మళ్లుతున్న తరుణంలో ఈ మార్పు తప్పనిసరి అని సోనీ పేర్కొంది. సోనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మారుతున్న యూజర్ల మైండ్ సెట్. సోనీ తాజా స్టాటిస్టిక్స్ ప్రకారం, ప్రస్తుతం సుమారు 85% పైగా గేమర్స్ డిజిటల్ డౌన్లోడ్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డిస్క్ అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో, వాటి తయారీ, నిర్వహణ వ్యయం కంపెనీకి భారంగా మారుతోంది. ఈ మార్పు ద్వారా డిజిటల్ ప్లాట్ఫారంపై మరింత దృష్టి పెట్టాలని సోనీ నిర్ణయించుకుంది. అయితే ఇక్కడొక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, 2028 జనవరికి ముందు విడుదలైన, లేదా ప్లాన్ చేసిన గేమ్స్ పై దీని ప్రభావం ఉండదు. డిజిటల్ కాపీలు డౌన్లోడ్ చేసుకోవడానికి సులభంగా ఉన్నప్పటికీ, ఫిజికల్ డిస్క్లకు ఉన్న ఆదరణే వేరు. ఎందుకంటే, మొదటిది, ఓనర్షిప్. ఫిజికల్ డిస్క్ ఉన్నప్పుడు గేమ్ నిజంగా మీ ఆధీనంలో ఉంటుంది. డిజిటల్ కాపీలు కేవలం లైసెన్స్లు మాత్రమే. భవిష్యత్తులో వాళ్ళ సర్వర్లు షట్ డౌన్ అయినా లేదా మీ అకౌంట్ యాక్సెస్ కోల్పోయినా, మీ డిజిటల్ లైబ్రరీ మొత్తం గల్లంతయ్యే ప్రమాదం ఉంది. రెండవది, రీసేల్ వాల్యూ. గేమ్ ఆడేశాక దాన్ని వేరొకరికి అమ్ముకునే, లేదా స్నేహితులకు ఇచ్చే వెసులుబాటు కేవలం డిస్క్లతోనే సాధ్యం. మూడవది, కలెక్షన్స్. చాలా మంది గేమర్స్ తమ దగ్గర ఫిజికల్ కాపీలను ఉంచుకోవడం ఒక ప్రౌడ్ హాబీగా భావిస్తారు. రాబోయే గ్రాండ్ థెఫ్ట్ ఆటో, GTA 6 లాంటి భారీ ప్రాజెక్టులు కూడా డిజిటల్ ఫార్మాట్ వైపే మొగ్గు చూపుతున్నాయి. సోనీ తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం గేమింగ్ పరిశ్రమను మార్చనుంది. ప్యూరిస్ట్ గేమర్స్ మరియు రిటైలర్లు ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ, 2028 నాటికి గేమింగ్ ప్రపంచం పూర్తిగా డిజిటల్ మయం కావడం ఖాయం. సోనీ పాత ప్లేస్టేషన్ స్టోర్లను కూడా మూసివేస్తుండటంతో, భవిష్యత్తులో డిజిటల్ గేమింగ్ భద్రతపై కూడా పెద్ద చర్చ నడుస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, గేమింగ్ భవిష్యత్తు ఇక పూర్తిగా సంస్థల సర్వర్ల చేతిలోనే ఉండబోతోంది. ఇప్పుడు PS5 దొరకడమే లేదు, అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. కొన్ని మంచి PS5 లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మరి సోనీ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారు? మీరు ఫిజికల్ గేమ్ డిస్క్లను ఇష్టపడతారా? లేక డిజిటల్ డౌన్లోడ్స్ బెటర్ అనుకుంటున్నారా? కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. గేమింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.